డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారములు. ముఖ్యంగా మీనరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు గ్రహచారం ఏ విధానంగా ఉందో తెలియజేస్తాను. మీనరాశి వారికి గ్రహచార విషయంలో కొద్దిగా గ్రహ వ్యతిరేకత, కొద్దిగా అనుకూలతగా ఉంది. ఆ విధానంగా మనోధైర్యం కోల్పోవద్దు. భగవంతుని ప్రార్థన చేసి మనోధైర్యంతో ఈ నెలంతా మీ పనులు చక్కా పెట్టుకోవాల్సిందిగా గ్రహచారం చూపిస్తుంది. అలాగనే ఉద్యోగం చేసేటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. అలాగనే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు 99% ప్రయత్నం చేయాలి. చేస్తే భగవత్ అనుగ్రహం వల్ల వీరికి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ నెలంతా కూడా కాస్త మందకొడిగా పనులు సాగుతాయి. కాబట్టి అలాగనే వివాహ కానటువంటి వారు వివాహ యోగ్యత కోసం భగవంతుని ఆరాధన చేయడం వల్ల ఈ మాసంలో చివరి 25వ తారీఖు నుంచి 30 మధ్యలో వీరికి సంబంధాలు కొద్దిగా సెటిల్ అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కొనసాగిస్తే సక్సెస్ అవుతారు. కాబట్టి విద్యార్థులు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకొని వారు విద్యారంగంలో ముందంజలో ఉండాల్సిందిగా. అలాగనే మీనరాశి వారికి కోపము కొద్దిగా అధికమవుతూ ఉంటుంది. కాబట్టి సంయమనం పాటించాలి. ఎవరు ఏమి అన్నా అంతా దైవానికే అనే విధానంగా మీరు కొద్దిగా సమయంతో ఈ నెలంతా కూడా పాటించడం వల్ల మీకు అన్ని విధాల మీ మాట కుటుంబంలో కానీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఇంకా మీరు పూజించాల్సినటువంటి దైవము వెంకటేశ్వర స్వామి. అలాగనే శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టడం వల్ల స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. శనివారం రోజు పిండిలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వెలిగించి స్వామివారికి మిశ్రీ నైవేద్యంగా సమర్పించినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఈ నెలంతా కూడా మీ పనులు ప్రారంభం అయ్యేటువంటి పనులు కూడా ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది. ఇల్లు కొనేటువంటి వారికి ఈ ఇంటి యోగం కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్లనే మీకు ఇల్లు యోగం వస్తూ ఉంటుంది. భూయోగము, వాహన యోగం, వాహనాలు కొనేటువంటి వారు ఆగస్టు నెలలో భగవంతుని ఆరాధన చేసిన తర్వాత మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలో మీనరాశి వారికి చెప్పుకోదగ్గ కొద్దిగా వేన్నీళ్లకు చల్లీలలాగానే మీ గ్రహచారము గోచరిస్తూ ఉంది. కాబట్టి సాహసమైనటువంటి కార్యక్రమాలు ఈ ఆగస్టు నెలలో చేయకుంటేనే మంచిదని నా మనవి. ముఖ్యంగా ఆర్థికంగా కొద్దిగా మీకు సమయానికి చేతికి డబ్బులు అందడానికి భగవంతుని అనుగ్రహం ఉంది. కాబట్టి ఎంత ఇబ్బందులున్నా మీకు సమయానికి మాత్రం డబ్బులు చేతికి అంది మీరు విజయాన్ని సాధిస్తారు. అది భగవత్ అనుగ్రహం వల్ల. కాబట్టి వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలు శనివారం చేయడం వల్ల మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా భగవంతుడే మీకు అనుగ్రహిస్తాడు, ఆ ప్రాబ్లం తీసివేస్తాడు. కాబట్టి మీనరాశి వారికి ఈ విధానంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఈ ఆగస్టు నెలంతా కూడా ఈ శ్రావణ మాసంలో మళ్ళీ వరలక్ష్మి వ్రతము వస్తూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవతతో సహా అయ్యవారిని కూడా మీరు అభిషేకించి అష్టోత్తర శతనామాలతో మొదలు వెంకటేశ్వర స్వామి పూజించి తర్వాత అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. స్వస్తి.